చేయలేదు కాంగ్రెస్కి. ఇందులో ఇది కనుక ఇందులో కొన్ని లింక్స్ కనిపిస్తున్నాయి నాకు, 1 by 1 ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. దుగ్గరాజు గారు, ఇప్పుడు సిబిఐ విచారణ జరుగుతోంది. సిబిఐ విచారణ విజయ్ని నిందితునిగా చేర్చి విచారిస్తున్నారు. బట్ ఇది విజయ్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. ఇది కుట్ర కోణ ఉంది, దీని వెనకాల కుట్ర ఉంది అని డిఎంకే పార్టీని ఉద్దేశించి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి విజయ్ చేసినటువంటి కామెంట్. సో ఇది రాజకీయ పరంగా జరిగే విచారణ కంటే కూడా ప్రజల పరంగా, అంటే బాధితుల పరంగా జరగాల్సినటువంటి విచారణలా ఉంటే చాలా బాగుంటుంది. ఆ ఉద్దేశం ఇక్కడ కనిపించట్లేదు. పాయింట్ నెంబర్ 1. అండ్ మోర్ ఓవర్, విజయ్కి ఈ ఘటన తర్వాత కూడా శత్రుత్వం ఎక్కడ ప్రజల్లో పెద్దగా రాలేదు. ఆయన మీద అభిమానం కూడా ఏం తగ్గలేదు. ఎందుకంటే ఆయన నష్టపరిహారం ఇవ్వడానికి కొంత సానుభూతి ప్రకటిస్తూ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ డబ్బులను కూడా తిరిగి ఇచ్చేసారు వాళ్ళు. అంటే మిమ్మల్ని అభిమానిస్తాం, మీరు రావడమే మాకు ఎక్కువ అని చెప్పేసి రిటర్న్ చేసినటువంటిది. అంటే దీంట్లో పాయింట్ ఏంటంటే ఆయన మీద ఎంత అభిమానం చూపిస్తున్నారు ప్రజలు అనడానికి ఒక నిదర్శనం. ఒకవేళ విజయ్ని పొలిటికల్గా ఇబ్బంది పెట్టాలనుకుంటే కనుక, రాజకీయంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు, ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలా కరుమరుగయ్యారు. జైల్లో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. నిండి అసెంబ్లీలో అవమానించబడినటువంటి జయలలిత ముఖ్యమంత్రి అయింది. ఈవెన్ తెలంగాణలో మనం చూస్తున్నాం, జైలు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేస్తే ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ప్రజలకు చెందినటువంటి వ్యక్తులను, నాయకుల్ని అభిమానించే వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తే వాళ్ళ చరిష్మా ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఇట్లాంటి ఎపిసోడ్ని మనం విజయ్ విషయంలో చూడొచ్చా? అదే జరుగుతోందా? భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పెట్టడానికే విజయ్ని ఇబ్బంది పెడుతుందన్నది ఈ రాజకీయ విమర్శ. ఎట్లా చూడొచ్చు? విజయ్ని జైల్లో పెట్టాలనో, ప్రత్యర్థి కాకుండా చేయాలనో ఏ పార్టీ కూడా అనుకోవట్లేదండి. అన్ని పార్టీలు కూడా, అంటే ముఖ్యంగా డిఎంకే తప్పించి మిగిలిన పార్టీలన్నీ కూడా విజయ్ మాతో కలిస్తే బాగుండేనే ఆలోచిస్తున్నాయే కానీ అతన్ని ఈ కేసులో బాగా ఇరికించేసి, అతని మీద కేసు బుక్ చేసి, అతను అరెస్ట్ చేయించి జైలుకి పంపుదామని మాత్రం ఏమీ అనుకోవట్లేదండి. పోయిన వారి ప్రాణాలు పోయాయి, వారికి దక్కేటువంటి నష్టపరిహారం దక్కింది. మనకు కావాల్సింది ఇప్పుడు రాజకీయ గెలుపు. ఈ గెలుపులో విజయ్ ఎంతవరకు సహాయపడతాడు, ఏ విధంగా సహాయపడతాడు, మనకు ఏ విధంగా డిఎంకేను ఓడించడంలో సహాయపడతాడు అనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుంటే, విజయ్ ద్వారా మళ్ళీ ప్రభుత్వంలో, సంకీర్ణ ప్రభుత్వంలో భాగం సంపాదించాలనేటువంటి కాంగ్రెస్ ఎత్తుగడ. సో డిఎంకే మనకు ఇవ్వట్లేదు కాబట్టి, విజయ్ ఇస్తానంటున్నాడు కాబట్టి, సంకీర్ణంలో భాగం ఇస్తాను ఎవరికైనా అంటున్నాడు కాబట్టి, సో విజయ్ ద్వారా నెమ్మదిగా కొన్ని సీట్లు సంపాదించుకొని, ఆ సంపాదించుకున్న ద్వారా కొందరిని మంత్రులను చేసుకుంటే 60 సంవత్సరాల ఎదురు చూపులు ఫలిస్తాయి. మళ్ళీ కాంగ్రెస్ మంత్రులు తమిళనాడు కనిపిస్తారు అనే ఆశ కాంగ్రెస్ది. అంతేగాని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, అంటే కాంగ్రెస్ తో పొత్తు ఉంటే ఖచ్చితంగా విజయ్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే, రేపు పొద్దున పొలిటికల్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. బట్ విజయ్కి కాంగ్రెస్ తో పొత్తు కూడాల్సినటువంటి అవసరం ఉందా? సో విజయ్ వ్యవహారం చూసినా, విజయ్ పార్టీ పరంగా చూసినా కానీ, ఎందుకంటే ఆయన ఒక ఎంజీఆర్తో పోల్చుకుంటున్నారు. ఒక జయలలిత తర్వాత మళ్ళీ పళనిస్వామి దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. సో తర్వాత స్థానంలో విజయే ఉంటారని చెప్పేసి ఆయన ఒక ఫేస్గా చూపించుకుంటూ వస్తున్నారు. సో ఆయనకు కాంగ్రెస్ పొత్తు అవసరమా? అసలు ఎవరి పొత్తు అక్కర్లేదండి. అతను తీసుకున్న నిర్ణయం ఒంటరి పోటీ అనేది సరైనది. ఎందుకంటే ఛాన్స్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లోకి ఒక వాక్యూమ్ ఉంది. డిఎంకే మీదేమో కుటుంబ పార్టీ అని, అవినీతి పార్టీ అనే ముద్ర ఉంది. మిగతావన్నీ తిరస్కరించబడిన సిద్ధాంతాలు. కాబట్టి ద్రవిడం మూలంలో ఉంటూ, ద్రవిడ కుదురు నుంచి వచ్చి ద్రవిడ సిద్ధాంతాలను మాత్రమే మాట్లాడుతూ, అన్నాదురైని మొదలైన మన మిగతా పాత వాళ్ళని అందరినీ తలుచుకుంటూ వస్తున్నటువంటి ఈ విజయ్ ఒంటరి పోరాటంలో గెలుపు సాధించడానికి ప్రయత్నం చేయడం మంచిది. కానీ కాంగ్రెస్నో బీజేపీనో కలుపుకుంటే తనకు కొంత వ్యతిరేకత, కొన్ని వర్గాలు ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నాయి అక్కడ స్థానికంగా, వాటిని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దానికన్నా విజయ్ భయపడకుండా, ఎవరికీ లొంగకుండా, తన సినిమా గ్లామర్ని మాత్రమే నమ్ముకొని, తను కొత్తగా విడుదల, రేపో మాపో విడుదల, ఎన్నికల్లోపు విడుదల కాకుండా తప్పదు నాయకన్ సినిమా, జననాయకన్ అనేది. సో కాబట్టి ఆ సినిమా ద్వారా అతను ప్రజల్లోకి వెళ్ళగలడు. ఇప్పటికీ కూడా కొన్ని సర్వేల్లో అతనికి 30% ఓట్లు వస్తున్నాయని చెప్తున్నారు తమిళనాడులో జరిపిన సర్వేల్లో. దాదాపుగా డిఎంకే తర్వాత రెండో స్థానంలో అతనే ఉన్నాడు. అంటే ఈ సర్వేలే కొంత ఇబ్బంది పెడుతున్నాయా రాజకీయాల్లో? ఈ సర్వేల ఎఫెక్ట్ ఈ రోజు కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ కారణం అనుకోవచ్చా?
సో సర్వే రిపోర్ట్లు కొన్ని ఈవెన్ లయోలా లాంటి కాలేజ్ స్టూడెంట్స్ చేసినటువంటి సర్వేలో కూడా విజయ్ విల్ బికమ్ ఏ కింగ్ మేకర్ అని చెప్పారు. సో రేపు పొద్దున ఎలక్షన్స్ టైం వరకు కింగ్ మేకర్ కాస్త కింగ్ అయిన పెద్ద ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యలేదండి. ఇప్పుడు సర్వేలు అనేటువంటివి ఎవ్వరూ మేము నమ్మవు ఉంటారు, కానీ సర్వేలను రహస్యంగా జాగ్రత్తగా తెప్పించుకొని చూస్తూనే ఉంటారండి రాజకీయ పార్టీలన్నీ. కానీ బయటికి మాత్రం మాకేం నమ్మకం లేదు వాటి మీద అంటారు. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేల్లో విజయ్ ప్రభంజనం ఉంది, అన్ని ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా దక్షిణాన తూర్పు అంటే తీర ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంది అతని ప్రభావం. రెండు కారణాలు: అతనికి క్రైస్తవ సమాజం అంతా మద్దతుగా నిలుస్తోంది. తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వన్యార్ లాంటి వెనకబడిన వర్గాలు కూడా అతనికి మద్దతుగా నిలుస్తున్నాయి. కాబట్టి అతనికి పూర్తిగా మద్దతు బాగానే ఉంది. బాగా అట్టడుగు వర్గాల నుంచి మద్దతు ఉందండి. ఈ సామాజికంగా ఏదైనా బీజేపీ విజయ్తో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశాలు విజయ్తో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశాలు స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే కనిపించట్లేదు. మోర్ ఎవర్ ఏమైనా మహా అయితే ముందుకెళ్తే ఎట్లాగూ పళనిస్వామితో ఎట్లయితే బీజేపీ టైప్ అయిందో ఆ ఉద్దేశంతో మళ్ళీ విజయ్ ఏమైనా దీనిలో ఎంటర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటాయా? ఎందుకంటే గతంలో మనం పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. పవన్ కళ్యాణ్ మొత్తం విప్లవ భావజాలం, చెగువేరా సిద్ధాంతం నుంచి ఆల్ ఆఫ్ సడన్గా ఆయన సనాతన ధర్మం, పూర్తి హిందూ భావజాలంలోకి వచ్చారు. బట్ విజయ్ వర్షన్ వేరు. విజయ్ లెఫ్ట్ సిద్ధాంతాల కంటే కూడా విజయ్ ఒక క్రైస్తవ, ఇందాక మీరు అన్నట్టు క్రైస్తవ మతానికి చెందినటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి. సో అట్లాంటి వ్యక్తికి బీజేపీకి పొసిగేటువంటి అవకాశాలు అయితే లేవు. బట్ ఈ పొలిటికల్ సినారియోని ఎట్లా చూడొచ్చు? ఫైనల్గా మళ్ళీ విజయ్ ఒక్కరే అవుతారా, ఒంటరిగానే పోటీకి వెళ్తారా? మీరు చెప్పేది కరెక్ట్ అండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం బీజేపీ కలవడానికి ఒక లక్ష్యం అంటూ ఉంది. ఏమిటి అందరికీ లక్ష్యం? జగన్మోహన్ రెడ్డిని ఓడించడం. జగన్మోహన్ రెడ్డి మరొకసారి పదవిలోకి రాకూడదు అనే నిర్ణయం తీసుకున్న తర్వాతనే పవన్ కళ్యాణ్ ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఇతను కూడా, అంటే విజయ్ కూడా, డిఎంకేని ఓడించడమే ప్రథమ లక్ష్యం అనేటువంటిది కనుక నేను సీఎం అవటం మొదటి లక్ష్యం. అది కాదు, కొంచెం అటు ఇటుగా ఉంది అంటే రెండో, తను సీఎం అవటం అంటే డిఎంకేని తొలగించడమే కదా. సో డిఎంకేని స్టాలిన్ని బయటికి పంపడం అనేటువంటి లక్ష్యం మొట్టదైనప్పుడు, అదే పెద్ద లక్ష్యం అయినప్పుడు కొంత రాజీ పడి ఏమో అవసరమైతే తీసుకొని అతన్ని ముందు తొలగిస్తే నేనే కదా నెంబర్ 2 అవుతాను అనేటువంటి ఆలోచన కనుక వస్తేనే అతను బీజేపీతో పొత్తు. ఒకవేళ వెళ్ళినా కూడా ఈ పొత్తుని చివరి దాకా చేసుకోరండి. ఎందుకంటే అవతల వాళ్ళకి విమర్శించేటువంటి అస్త్రంగా దీన్ని ఇవ్వరు. సో డిఎంకే దీన్ని చూసారా, నార్త్ వాడిని తెచ్చారు, హిందూ పార్టీని తెచ్చారు, హిందీ భాష పార్టీని తెచ్చి మన ఎత్తు రుద్దబోతున్నాడు విజయ్ అనేటువంటి ప్రచారం. అదే ఖచ్చితంగా అది ఇంకా తమిళ్లో ఎక్కువ ఉంటుంది, ఆ భావజాలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ఒప్పందంలోకి వెళ్లకుండా ఏమైనా రహస్యంగా అటు ఇటు చేసుకోవడం, లేదా చివరి క్షణంలో ఆ ఓట్ కన్వర్షన్ ఇటు నుంచి అటు నుంచి చేసుకోవడం చేస్తారేమో. కానీ ముందస్తుగా మాత్రం, అంటే ఎన్నికలు ఇంకా 100 రోజుల్లో ఉన్నాయి, ఈ లోపే దాన్ని అతి త్వరగా చూసుకొని స్పష్టత ఇవ్వడం మాత్రం జరగదండి. బీజేపీ కూడా తొందరపడి ఆ పని చేయదు. ఎందుకంటే డిఎంకేకి ఇంకొక అస్త్రం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఆట ఆడతారు. బట్ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి డిఎంకేకి మాత్రం తప్పనిసరిగా విజయనండి, అందులో సందేహం లేదు. అది కాంగ్రెస్ ద్వారా వస్తాడా, బీజేపీ ద్వారా వస్తాడా అనేటువంటి చూస్తే తప్పనిసరిగా డిఎంకే మాత్రం భయంలో ఉంది, ఆందోళనలో ఉంది.